తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. అంగన్వాడీ సిబ్బందికి గుడ్ న్యూస్ చెప్పింది. ప్రాథమిక విద్యను ప్రోత్సహించేందుకు అమ్మ మాట, అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రభుత్వం ఈ కార్యక్రమంలో ప్రాథమిక విద్యను బలోపేతం చేయాలని సంకల్పించింది. ఈ కార్యక్రమం ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి అంగన్వాడీ టీచర్లకు విడతల వారీగా శిక్షణ ఇచ్చారు. ఈ స్పెషల్ డ్రైవ్లో భాగంగా చిన్నారులకు అక్షరాలు, అంకెలు, ఆటపాటలతో కూడిన విద్యను బోధిస్తారు. అంగన్వాడీ ఉద్యోగులకు పదవీ విరమణ బెనిఫిట్స్ అందిస్తున్నారు. తెలంగాణలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు ఇకపై పదవీ విరమణ పొందిన తర్వాత టీచర్లకు 2 లక్షల రూపాయలు, హెల్పర్లకు ₹1,00,000 రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మంగళవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్ నగర్లో జరిగిన అమ్మ మాటంగన్వాడీ బాట కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు. పిల్లలకు చిన్నప్పటి నుంచి విద్యాబుద్ధితో పాటు క్రమశిక్షణ నేర్పిస్తూ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు అంగన్వాడీ కేంద్రాలు ఎంతో ఉపకరిస్తాయని అన్నారు సీతక్క. ఇకపై రిటైర్మెంట్ తర్వాత టీచర్లకు 2 లక్షల రూపాయలు, హెల్పర్లకు ₹1,00,000 బెనిఫిట్స్ కల్పిస్తామని అన్నారు. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం. కొత్త వార్తలు మరియు అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని నొక్కండి.